Hey guys, welcome to the new vlog and today second day in Coimbatore anamata and ipudaithe ikkada chudandi Gade car museum ani cheppi oka museum ki vacham ikkada entante complete ga manaki istamaina automobiles vintage cars anni unnai nenu Google lo photos lo chusanu ippudu elli live lo chuddam and you know that I love cars and automobiles so ikkada elanti collection undi enti mottham anta chudadaniki nenu chaala excited ga unnanu. By the way, this is the museum, so let's go. ఇక్కడ మోస్ట్లీ అయితే వింటేజ్ కలెక్షనే ఉంది అని అనుకుంటున్నాను. సో లెట్ us go. We can see Volkswagen Beetle. హైలైట్ ఏంటంటే ఇది ఇంకా పనిచేస్తారు అండ్ చెల్లికి ఫేవరెట్ కార్ ఇది. బట్ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రొడక్షన్లో లేదు, కంప్లీట్లీ ఆపేసాడు అన్నమాట. బట్ ఇట్స్ క్యూట్ వన్. అయితే నేను ఎప్పటి నుంచో దీన్ని పవర్ అంతా చూద్దాం అనుకుంటున్నాను అండ్ ఇట్ ఈస్ 122 bhp. చాలా తక్కువ అయిపోతుంది. మన క్రెటాది సేమ్ bhp. నేను ఇంకా ఇది ఎక్స్పెన్సివ్, కొంచెం bhp ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. బట్ గైస్ అండ్ ఎక్కడైతే యూ కెన్ సీ మజ్దా RX-8. మనం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో చూస్తాం కదా, ఆ మూవీలో ఫస్ట్ స్టార్టింగ్ మూవీ పార్ట్స్లో ఫస్ట్ సెకండ్ ఆ పార్ట్లో ఎక్కువ యూజ్ చేసేది ఈ కాదు. హియర్ అయితే యూ కెన్ సీ ద లెజెండరీ టొయోటా సేరా. అబ్బాబ్బా ఏముంది అసలు. హైలైట్ ఏంటంటే ఇది ఇప్పటికీ పని చేసినా చేయొచ్చు బికాస్ టొయోటా ఈజ్ లెజెండరీ ఇన్ ద ఇంజన్స్. అండ్ ఎక్కడైతే యూ కెన్ సీ ఇదే కాదో కూడా నాకు తెలియదు, బట్ హిప్సోనా సుజీనా అంట, అదేదో బ్రాండ్, నోరు కూడా తిరగట్లేదు నాకు. బట్ యూ కెన్ సీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. చెప్తున్నాను, అది ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేసిన జనాలు పిచ్చి పిచ్చిగా పడి కొనుక్కుంటాం ఓన్లీ ఫర్ దోస్ ఓపెనింగ్ వింగ్స్, ఏంటి ఈగల్ వింగ్స్ డోర్స్, దానికోసం మళ్ళీ పిచ్చోళ్ళ కొంటారు జనాలు దాన్ని. బాబోయ్ అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవడో పక్కా బ్రిటిష్ పీపుల్ చేయించుకున్న కాదు ఇదైతే పక్క, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. దీనికోసం అంత దత్తగా అయితే మనకి తెలియదు. బట్ సి దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇది 1925లో చేసింది అండ్ ఇంజన్ 6597 ఇంజన్, 6000 cc, బట్ 135 bhp. బట్ టాప్ స్పీడ్ అయితే 135. ఇప్పుడు సింపుల్లీ మనకేంటంటే 80 bhp ఉన్నా కూడా 150 వెళ్ళిపోతున్నాయి. అప్పట్లో 135 bhp ఉన్నా దాని స్పీడ్ 135. బట్ యా, అప్పట్లో ఇంత ఎవల్యూషన్ లేదు కాబట్టి జస్ట్ లుక్ ఎట్ ఇట్. చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ దిస్ ఈజ్ ద క్యాడిలాక్ లిమ్జిన్ 1997. నేను పుట్టినప్పుడు పుట్టింది కారు. అండ్ ఆల్ ద వే అక్కడ దాకా వెళ్ళొచ్చు. చాలా మంచిగా. ఇదేంటంటే బేసికల్లీ ఇదేంటంటే పార్టీస్కి యూజ్ చేసే కాదనమాట ఎక్కువగా.
లిమ్జిన్స్ ఆర్ మెంట్ ఫర్ పార్టీ. ఇప్పటికీ యూఎస్లో ఈ కార్స్ ఉంటాయి. మంచిగా ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పీపుల్ మొత్తం బుక్ చేసుకొని అలాగా కార్లో పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అంతా బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కూర్చోడానికి. ఆ ముందున అది డ్రైవర్ సీట్ కదా, అక్కడ డ్రైవర్ సీట్కి వీళ్ళకి కంప్లీట్గా క్లోజింగ్ ఉంటుంది అన్నమాట. ఆబ్వియస్లీ ప్రైవసీ ఉండాలి కదా, సో డ్రైవర్స్కి ప్యాసింజర్స్కి సంబంధం లేదన్నమాట. అండ్ దిస్ ఈజ్ మర్సిడీస్ బెంజ్ SLK 230. వన్ సినిమాలోని మన మహేష్ బాబు వేసుకొని తిరుగుతాడు కదా, బట్ అది లేటెస్ట్ మోడల్, ఇది కొంచెం పాత మోడల్ అనుకుంటా. బట్ దట్ ఈస్ AMG ఐ గెస్. ఇది నార్మల్ SLK. ఇది చూడండి, కొండలా ఉంది. ఇది నిజంగా కొండలానే ఉంది. ఇది కూడా ఓల్డ్స్ మొబైల్. దిస్ ఈజ్ US మేడ్. జస్ట్ 100 horses. అప్పట్లో స్పీడ్కి మనంత ప్రైవేట్ ఇచ్చేది కాదనుకుంటా. ఓ మై గాడ్, ఈవెన్ నౌ దిస్ లుక్స్ అమేజింగ్. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ చెవ్రోలెట్. ఇది చూడండి, దిస్ లిటరల్లీ చేతితో వేసిన పెయింట్. ఇదైతే పక్కా నేను చెప్పగలను. చెవ్రోలెట్ ఫ్లీట్ మాస్టర్. లుక్ ఎట్ దిస్, క్రేజీ ఉంది అసలు. ఓ వీ గాట్ ఎ BMW హియర్. దిస్ ఈజ్ ఏ BMW. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఏంటది? మెర్సిడెస్ చిమిచ్ KR 200 అంట గైస్. ఇది ఒక యాక్టివ్ని కిందకి కొట్టి ఎలా ఉందో అలా ఉంది భయ్య. హైలైట్ ఏంటంటే భయ్య దిస్ ఇస్ సో 2-seater భయ్య. దీంట్లో 2 మనుషులు పట్టొచ్చు మంచిగా. మన స్కూటీ మీద వెళ్ళినట్టు చూడండి, ఇది అంత ఉందా. నైస్. ఓ దట్స్ అగైన్ ఏ BMW SLK. ఇది హైలైట్ రా. డోర్ ఓపెనింగ్ ఫ్రంట్ చూసారా, ఫ్రంట్ ఇంజిన్ ముందు నుంచి ఉంది. అబ్బాబ్బా, ఫ్రంట్ గ్రిల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇందాక చూపించాను చూడండి. ఇది అంతా చూసారా, బస్సే. దీన్ని ఎవడ కాదంటాడు భయ్య, బస్ అంత ఉంది అది. గైస్ ఐమ్ టెల్లింగ్ యూ, మంచి 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 వింటేజ్ కలెక్షన్ ఉంది. లిటరల్లీ అసలు ఎందుకు ఆపేశాడు ఈ మోడల్స్ అనిపిస్తున్నాయి. అంత బాగున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ దిల్కష్ అసలు. అంటే లిటరల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడున్న ఈ వింటేజ్ కార్స్ కోసం నాలెడ్జ్ అయితే అసలు లేదు. బట్ లుక్స్ పరంగా ప్రతిదీ ఒక దాన్ని మించి ఒకటి ఉంది. లుక్స్ అయితే పక్కా.
ప్రజెంట్ అయితే ఎపిక్కి ఒక చిన్న ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. అండ్ కొంచెం కష్టాలు పడుతున్నాం. అండ్ ట్రైన్ కూడా వస్తుంది. లెట్స్ గో. సో గైస్ వీఆర్ డన్ విత్ ద షూట్. ఇప్పుడు షూట్ అయిపోయి నైట్ డిన్నర్ చేయడానికి వచ్చాం. ప్రజెంట్ అయితే ఇక్కడ కున్నూర్ అనే లొకేషన్లో ఉన్నాం. ఊటీకి ముందు ఇది ఉంటుంది అనమాట. టుమారో వీఆర్ గోయింగ్ టు ఊటీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ ఐ థింక్ మీరంతా మంచిగా మ్యూజియం ఎంజాయ్ చేసేది అనుకుంటున్నాను. అండ్ నాకైతే లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్. ఆ కలెక్షన్ వింటేజ్ కార్స్ అవన్నీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే యూ కెన్ సీ ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాం. మమ్మీకి ఆల్రెడీ చెల్లేయడం మొదలైపోయింది అనమాట. బై ద వే ఇక్కడ ఫ్యాన్ లేవు చూడండి, ఎక్కడ ఫ్యాన్స్ లేవు. సో ఇక్కడ చాలా ఎక్కడ ఉంది సారీ ఇక్కడ ఉంది. అంటే మేము ఒక రూమ్కి హోటల్ చెక్ ఇన్ అయ్యాం. అక్కడైతే ఫ్యాన్స్ లేవు. హోటల్కి వెళ్ళాక చూపిస్తాం. దీనికి H&Mలో గ్లాసెస్ కొన్నాం. బై ద వే ఇక్కడ మంచి జాకెట్ ఒకటి కొందాం. చలేస్తుంది. నా జాకెట్ మమ్మీ తీసుకుంది. ఇది కూడా నా జాకెట్. జాకెట్లు ఎక్కువ కొంటే ఇలా ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువ కొనుక్కో. నువ్వు హ్యాపీ కదా నా జాకెట్ వేసుకుని. నేను కొనుక్కునే ఇది నీకు ఇచ్చేస్తాను. నాకు కొను. ఎందుకు నువ్వు కొనుక్కోడు? నా జాకెట్ నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు నాకు కొను. ఇప్పుడే ఇంట్లో 20 ఉన్నాయి. ఇంకేందుకు? చల్ల చల్లని క్లైమేట్లో మమ్మీ వేడి వేడి సూప్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇది తాగాల వద్దని ఆలోచిస్తుంది.